హాయ్ ఫ్రెండ్స్, రివ్యూ ఆఫ్ తండేల్ మూవీ. ఫ్రెండ్స్, మన రివ్యూస్లోని అస్సలు స్పాయిలర్స్ అయితే ఉండవు కాబట్టి రివ్యూని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే సినిమా అయితే అబౌవ్ యావరేజ్ ఫ్రెండ్స్. సినిమా అయితే బాగుంది, మరీ సూపర్ హిట్ అని చెప్పలేము, మరీ బాగాలేదని కూడా చెప్పలేము. సినిమా అయితే బాగుంది ఫ్రెండ్స్, అబౌవ్ యావరేజ్ అనే చెప్పాలి. ఇక సినిమాలోని మనకి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఏమైందంటే మనకి పాకిస్తాన్ ఆ సీన్స్ కానీ లేదంటే డ్రామా కానీ మనకి పెద్దగా ఏమీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల మనకి పెద్దగా ఏమి అనిపించవు అనమాట. ఇక అదేవిధంగా సినిమాలోని మైనస్ పాయింట్ ఏంటంటే స్లోగా నెరేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కొంచెం స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ నుంచి సినిమా అయితే బాగుంటుంది. ఇక సినిమాకి ఇక ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఫ్రెండ్స్. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి. నిజంగా సాయి పల్లవి గారు కానీ లేదంటే నాగ చైతన్య గారు కానీ లేదంటే ఇతరత్ర యాక్టర్స్ కానీ చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇక అదే విధంగా ఇంకో మెయిన్ ప్లస్ ఏంటంటే సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ గారు అండి. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అయితే వేరే లెవెల్లో ఉంది. బీజిఎం కానీ సాంగ్స్ కానీ చాలా చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక డైరెక్టర్ చందు మొండేటి గారు అయితే సినిమాని చాలా బాగా తీశారు. కాకపోతే కొంచెం మనకి స్లోగా నరేషన్ ఉంటుంది. ఆ స్లోగా నరేషన్ ఉండడం వల్ల అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నంత సినిమా అయితే మనకి అంతలా అనిపించదు అనమాట. అందుకే అబౌవ్ యావరేజ్ అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మన తండేల్ మూవీ రివ్యూ. కాబట్టి మీ అభిప్రాయం ఏదో కిందన కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ రివ్యూకి ఒక్క లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కృతజ్ఞతలు.